తెలంగాణ కార్పొరేషన్ ఎన్నికల్లో స్పెషల్ అల్లా ఏంటంటే టోటల్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డులు 414. ఇందులో కాంగ్రెస్కి 191 వచ్చినాయి కార్పొరేటర్ సీట్లు, బీఆర్ఎస్కి 63 వచ్చినాయి. బీఆర్ఎస్ కంటే బీజేపీ ఎక్కువ సాధించింది 76. సిపిఐ, ఎంఐఎం, ఇండిపెండెంట్స్ కలిపి 83 సాధించారు. టోటల్గా 413 ఫలితాలు వెల్లడించారు. కరీంనగర్ హంగ్ అయ్యింది, బట్ ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ వశం అయ్యింది ఇండిపెండెంట్లు అటు చేరడం వల్ల. నిజామాబాద్ హంగ్ అయింది. ఒక్క బీఆర్ఎస్ కార్పొరేటర్ని కాంగ్రెస్ వాళ్ళు కిడ్నాప్ చేశారన్నటువంటి పాయింట్. అలా కాకపోతే కనుక అతను బీజేపీకి మద్దతు ఇస్తాడా ఏంటన్నది తెలియాల్సి ఉంది. అలా మద్దతు ఇప్పించుంటే గేమ్ వేరుగా ఉండేది. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ క్యాండిడేట్ బీజేపీకి మద్దతు ఇచ్చాడు అనుకోండి, అదిగో చూసారా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నటువంటిది ప్రచారం చేసుకోవడానికి ఉండేది. ఇప్పుడు అతన్ని పట్టుకెళ్ళి కాంగ్రెస్కి మద్దతు ఇప్పించుకుంటే మేయర్ సీట్ వస్తుంది. బట్ ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పొచ్చుగా, బీజేపీ ఆ ఛాన్స్ ఇచ్చుకున్నారు. లేకపోతే కొత్తగూడెం హంగులో సిపిఐ వశమవుతోంది. అంటే 2.5 ఏళ్ళు సిపిఐ, 2.5 ఏళ్ళు కాంగ్రెస్. సిపిఐ మేయర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ డిప్యూటీ మేయర్, కాంగ్రెస్ మేయర్ ఉన్నప్పుడు సిపిఐ డిప్యూటీ మేయర్. మహబూబ్ నగర్ హంగు, రామగుండం, మంచిర్యాల కాంగ్రెస్, మహబూబ్ నగర్ కాంగ్రెస్. ఇది ఓవరాల్ సిచ్యుయేషన్. మొత్తం వార్డుల్లో కాంగ్రెస్ 50% కంటే కూడా తక్కువ గెలిచింది. ఎందుకంటే 414 అంటే దాదాపు 212 వస్తే హాఫ్ అయినట్టు 191 వచ్చింది. కాబట్టి నగర ప్రాంతాల్లో కాంగ్రెస్కి పట్టున్నటువంటి నల్గొండ, ఖమ్మం లాంటి చోట్ల వర్కౌట్ అయింది. ఇది రామగుండం కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, అట్లాంటి చోట్ల వర్కౌట్ అయింది. అటు రేవంత్కి పట్టున్నటువంటి ప్రాంతాల్లో, ఇట్లాంటి బట్టి విక్రమార్కకి వీళ్ళకి పట్టున్నటువంటి ప్రాంతాల్లో సాధ్యమైంది. పొంగులేటి ప్రాంతంలో సాధ్యం కాలేదు. అదే సందర్భంలో మిగతా చోట్ల దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా అయితే కనుక ఆధిపత్యం కాంగ్రెస్దే, కానీ సంపూర్ణ ఆధిపత్యం కుదరలేదు కార్పొరేషన్స్లో.